దేవుడు మోషేకు ఉన్నటువంటి ఇంద్రియాలను వాడుకున్నాడు, పైనుంచి ఒక పుస్తకం పడేయలేదు. మొదటిసారి ఆయన తన వాక్యాన్ని ఇచ్చినప్పుడు దేవుడే స్వయంగా పలకల మీద ఇస్తే ఆ పలకలను మోషే ఏం చేశాడు? పగులుగొలవండి ముందుకు. అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన ముగ్గురు వ్యక్తుల మాటలు మాట్లాడుతున్నాడు. నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన ఎవరికి పెట్టెను? సింధూరవనంలో అబ్రహాము కూర్చుని ఉన్నప్పుడు ఏం జరిగింది? యెహోవా అతనికి కనబడెను. ఎవరు కనిపించారు? యెహోవా కనిపించాడు. మరి నీకు ఒక్కగానొక్కడైన కుమారుణ్ణి ఎవరిచ్చారు? నీకు నేనే ఇచ్చాను, మరి నువ్వే నాకు ఇచ్చేయి అని. నేను నీకు తోడై ఉంటాను. ఎవరు మాట్లాడుతున్నారు? జాగ్రత్తగా చెప్పాలి మీరు నాకు. యెహోవా మాట్లాడుతున్నాడు. యెహోవా మాట్లాడి ఏం చెప్తున్నాడు? నేను నీకు తోడై ఉంటాను, నీవు వెళ్ళే ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను. మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునే వాటిలో ఏదైనా మెరుగుపరచాలి అని అనుకుంటే మీరు దయచేసి చెప్పండి, మనము కలిసి సంఘంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం కనుక మనం చూసినట్లయితే ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. ఏమని అంటే, మనము ఈ వాక్య భాగాన్ని క్రిస్మస్ వచ్చిన సమయంలో చూసుకుంటూ ఉంటాం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా గోత్రంలో నీవు అల్పమని యూదా గ్రామంలో నువ్వు అల్పమని దానివే, కానీ ఇశ్రాయేలును నా తరఫు నుంచి ఏలబోయేవాడు నీలో నుంచే వస్తాడు. ఆయన పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నాడు అన్న వచనం మనం చూస్తాం. ఆ ప్రత్యక్షతలు చూపిస్తూ వచ్చే క్రీస్తు ఎవరు అన్న విషయాన్ని మనం చూస్తాం. మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, మనం మొదటి 2 రోజుల్లో ఏం చూసుకున్నాము అంటే, దేవుడు ఎవరై ఉన్నారో ఆయన దేవుడు మాత్రమే అయి ఉన్నాడు అని చూసాం. అంటే దేవుడు ఏమై ఉన్నాడో అది దేవుడు తప్ప ఇంకెవరు కాలేరు అని అర్థం. ఇది తాత్వికంగా మనం చూసుకున్నాం. తార్కికంగా కూడా మనం లాజికలీ కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా అన్న పరీక్ష మనం చేశాం. సో ఇశ్రాయేలును ఏలబోవాడు పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తూ ఉన్నాడు అంటే, అది ఇశ్రాయేలును ఏలటానికి పుట్టిన సమయాన మాత్రమే కాదు అన్న ఇంప్లికేషన్ అందులో ఉంది. అంటే లోపల ఉన్నటువంటి రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అని అంకుల్ చెప్పారు కదా ఇంతవరకు, దాని లోపల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే, ఆయన నిత్యుడై ఉండాలి. నిత్యుడు కాకపోతే తన ప్రత్యక్షతలు ఇశ్రాయేలు వారికి పురాతన కాలము నుండి శాశ్వత కాలం ఎలా చూపిస్తాడు? శాశ్వత కాలం అంటే ఏంటి? ఇటర్నిటీ. ఏ విధంగా ఆయన నిత్యుడు కాకపోతే ప్రత్యక్షతలు చూపించే అవకాశం ఉంటుంది? ఉండదు. కనుకనే మద్రాష్ అంటే ఏంటంటే అర్థము, ఈ తనాక్ అనే బైబిల్ను లేకపోతే పాత నిబంధన గ్రంథాన్ని చదవటానికి ఏర్పరచుకున్నటువంటి ఒక సిస్టమ్ను మద్రాష్ అంటారు. దాన్ని చదివే వాళ్ళు తాల్ముడ్లు అని ఒక వ్యాఖ్యానాలు రాయటం మొదలుపెట్టారు. తాల్ముడ్లు అరమాయిక్ మరియు హిబ్రూ భాషలు నేర్చుకున్నటువంటి వాళ్ళు తాల్ముడ్లను గ్రీకు భాషలలో కూడా రాయడం మొదలుపెట్టారు. ఆ గ్రీకు భాషలలో రాసినటువంటి తాల్ముడ్లలో కూడా అంటే యేసు ప్రభువు పుట్టడానికి ముందు గురించి మాట్లాడుతున్నాను నేను. వాళ్ళు రాసుకున్నటువంటి సమాచారం కనుక మనం చూస్తే ఏం కనిపిస్తుంది అంటే, బెత్లెహేము ఎఫ్రాతాను ఏలబోవాడు తప్పకుండా దేవుడే అయి ఉంటాడు అన్నటువంటి ఆలోచన వాళ్లకు ఉంది. కొంచెం దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు మనము ఆలోచించాల్సింది ఏంటంటే, ఆయన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నాడు అని దేవుని వాక్యం చెబుతా ఉంది. ఎక్కడ చూపించాడు? ఎవరికి చూపించాడు? ఎలా చూపించాడు అని మనం ఆలోచించాలి. మొదట పంచకాండాలకు వెళ్దాం, ఆ తర్వాత ప్రవక్తల గ్రంథాలకు వెళ్దాం, ఆ తర్వాత ఎక్కడికి వెళ్దాము? హిస్టరీ మరియు సామెతలు అంటే పోయిటిక్ బుక్స్ అంటారు కదా, వాటికి వెళ్దాం. ఆ తర్వాత నూతన నిబంధనకు వద్దాం. ఎందుకు? బైబిల్ మన చేతిలో అలాగే విభజింపబడి చేతిలో ఉంది కాబట్టి అదే ఆర్డర్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, మొదట పంచకాండాల్లోకి వెళ్దాం. పంచకాండాలను ఎవరు రాశారు? మోషే పరిశుద్ధాత్ముని ప్రేరేపణ ద్వారా మోషే తన ఇంద్రియములను వాడుకుంటూ పరిశుద్ధాత్ముని భావనను తన సొంత భాషలో మనకు అర్థమయ్యే విధంగా ఇమిడ్చి వ్రాశాడు. దేవుడు మోషేకు ఉన్నటువంటి ఇంద్రియాలను వాడుకున్నాడు, పైనుంచి ఒక పుస్తకం పడేయలేదు. మొదటిసారి ఆయన తన వాక్యాన్ని ఇచ్చినప్పుడు దేవుడే స్వయంగా పలకల మీద ఇస్తే ఆ పలకలను మోషే ఏం చేశాడు?
పగులగొట్టాడు. పగులగొట్టిన తర్వాత మోషేకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు ప్రభు. ఏమని ఇచ్చాడు? ఇప్పుడు నువ్వు రాయి అన్నాడు. ఇప్పుడు నువ్వు రాయి, నేనే రాసివ్వను నీకు ప్రతిసారి. యూజ్ యువర్ ఓన్ ఇంటలెక్ట్, యూజ్ యువర్ ఓన్, ఆ పంచేంద్రియాలను వాడు. నీ ఆలోచన, నీకున్నటువంటి స్తోమత నేను ఏదైతే ఇచ్చానో దాన్ని వాడి నేను ఇచ్చినటువంటి వాక్యాన్ని వ్రాయి అన్నాడు. అలా రాశాడు. అందుకనే క్రైస్తవ దృక్పథంలో మన చేతిలో ఉన్నటువంటి లేఖనాలకు మిగిలిన మోనోథియిస్టిక్ వరల్డ్, అంటే ఇస్లాం కానీ లేకపోతే ఇస్లాం నుంచి వచ్చినటువంటి సెక్ట్స్ కానీ, దానికి సంబంధించినటువంటి మిగిలిన సెక్ట్స్ అంటే యూదా క్రైస్తవ సముదాయం నుంచి బయటకు వచ్చినవి, జోసెఫ్ స్మిత్ తీసుకొచ్చినటువంటి మార్మనిజం కానీ ఏరియనిజం కానీ, ఇలాంటివన్నీ కూడా నమ్మే వాటికి క్రైస్తవ దృక్పథానికి ఉన్న తేడా ఏమిటి అంటే, వాళ్ళు పుస్తకం పైనుంచి పడింది అని అనుకుంటారు, వాక్యం పైనుంచి ఇలా పడింది అని అనుకుంటారు. కానీ క్రైస్తవ దృక్పథంలో మనుషులు, పడిపోయిన మనుషులు వ్రాశారు. పడిపోయిన మనుషుల ఇంద్రియాలను ప్రభువు వాడుకొని మరి రాశాడు. ఎందుకంటే ఆయన అంత సామర్థ్యం కలవాడు. ఆయన రాయించినటువంటి పుస్తకాలు ఒకసారి చూద్దాం. మోషేకి ఎప్పుడు ప్రత్యక్షత కలిగింది అని చూస్తే, ఒకసారి నిర్గమాకాండం 3వ అధ్యాయానికి వెళ్దాం. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ఆయనకు ఒక పొద దగ్గర మోషేకి పొద అనుభవం కలుగుతుంది. మండుతున్నటువంటి పొద కనిపిస్తుంది. పొద మాత్రం కాలిపోదు, మంట మాత్రం అలాగే ఉంటుంది. ఏందబ్బా ఇది చూద్దాము అని చెప్పి దగ్గరికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా తెలుగులో చదవాలి. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అని అనుకున్నాడు. ఇది ఒక మొట్టమొదటి ప్రత్యక్షత. ఎవరికి? మోషేకి. పంచకాండాలలో చూస్తున్నాం కాబట్టి మోషేతో మొదలు పెడుతున్నాం. ఎందుకు? పంచకాండాల యొక్క రచయిత మోషేగా మనకు పరిచయం అయ్యాడు కాబట్టి ఆయనకు ఏమైనా ప్రత్యక్షత కలిగిందా అసలు అన్న విషయం చూస్తున్నాం. ఓకే, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. యెహోవా చూస్తున్నాడు. కానీ పొద మండుతున్నప్పుడు ఎవరు ప్రత్యక్షమయ్యారు? మొదటి వచనం చదువుతారా? మొదటి 2 వచనాలు. ఇత్రో అను తన మామ ఓకే, ప్రత్యక్షమైనది ఎవరు? ఒక పొద నడిమిని యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. చూద్దాము అనుకుని దాని దగ్గరికి వెళ్తే ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా మాట్లాడుతున్నాడు. కనిపించిన యెహోవా దూత మాట్లాడుతున్నప్పుడు మాత్రం దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది అంటే, యెహోవాయే మాట్లాడుతున్నాడు అని చెప్తా ఉంది. యెహోవా దూత మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఇది పరిశుద్ధమైన స్థలము, నీకు చెప్పులిప్పు నాయన జాగ్రత్త అని చెప్పి ఆయన వచ్చిన తర్వాత మాట్లాడుతూ, నువ్వు వెళ్ళాలి, వెళ్ళి ఇశ్రాయేలును నేను విమోచించబోతున్నాను, వాళ్ళ యొక్క ప్రార్థన ఆర్తనాదాలు నేను విన్నాను, వాళ్ళని వెళ్ళి నువ్వు తీసుకురా అంటే, సరే బాగానే ఉంది నేను వెళ్తాను, నాకు నత్తుంది, అది ఉంది, ఇది ఉంది అన్ని సాకులు చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, నేను నిన్ను పంపిస్తున్నానయ్యా, వెళ్ళయ్యా అంటే ఈయన అడుగుతాడు. 15, 16, 17 వచనాలు ఇప్పుడు చదవాలి. నేను ఎవరు పంపించారని చెప్పాలి. నీ పితరుల దేవుడైన యెహోవా. నేను ఏ దేవుణ్ణి అంటే ఎవరు మాట్లాడుతున్నారు? పొద మధ్యలో నుండి యెహోవా దూత కనిపించాడు. యెహోవా మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడు? నేను నీ పితరుల దేవుడైన యెహోవాను అని చెప్తున్నాడు. ఎవరు ఆ పితరులు? చదవండి ముందుకు. అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. నేను ముగ్గురు వ్యక్తుల మాటలు మాట్లాడుతున్నాడు. నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి మరియు యాకోబు దేవుణ్ణి అయినటువంటి యెహోవా. ఇదే నా నామము, ఇది తరతరములకు నిరంతరము. ఏమిది? నా నామం ఇదే, నేను ఈ పేరుతోనే కనిపించాను. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఒకవేళ అలా కనిపించి ఉంటే మోషే ఈ దాఖలాలు ఈ గ్రంథంలో రాసి ఉండాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తన ప్రత్యక్షతను చూపించుకున్నటువంటి యెహోవా దేవుడు ఈయనకు కనిపించినట్లే కనిపించాడా, లేక వేరే వేరే విధాలుగా ఏమైనా కనిపించాడా అన్న దాఖలాలు మనము చూడాలి. ఒకసారి ఇప్పుడు అబ్రహాముకు కలిగినటువంటి ప్రత్యక్షత వైపుకు వెళ్దాం. అబ్రహాముకు కలిగిన ప్రత్యక్షత ఒకసారి చూద్దామా? మొట్టమొదటిసారి అబ్రహాము 12వ అధ్యాయం ఆదికాండంలో దేవుని స్వరాన్ని విన్నాడు.
12వ అధ్యాయం మొదటి వచనం ఎవరైనా చదువుతారా? యెహోవా నీవు లేచి. ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిసారి ఎవరు మనుషులు చుట్టుపక్కల లేనప్పుడు, అంటే మాట్లాడుతున్నది మనిషి కాదు అని తెలిసినప్పుడు ఒక స్వరం వినపడింది. ఎవరికి? అబ్రహాముకు. ఆ స్వరం విన్న వెంటనే ఆయన అన్నాడు, చిత్తం ప్రభువా అన్నాడు కదా. ఆ స్వరము మరిచిపోయే స్వరం అయి ఉంటుందంటారా? ఎందుకు అంటే ఆయన వెళ్ళి ఒక దీపస్తంభం పైన నూనె కూడా పోసాడు, దానికి పేరు కూడా పెట్టాడు కదా. ఎందుకు అంటే ఆయనకు ఆ వాయిస్ అంతగా స్ట్రాంగ్గా ఒకవేళ ఆయన మనసులో పదిలంగా నిలిచిపోయి ఉంటుంది అని నా ఉద్దేశం. ఆయన అన్నాడు, నేను చూపించబోవు ఈ దేశానికి వెళ్ళు అన్నాడు. ఈయన బయలుదేరి వెళ్ళాడు. ఆశీర్వాదం ఒకటి చెప్పాడు. ఏమని చెప్పాడు? నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను. ఈ ఆశీర్వాదాలు ఒకసారి మైండ్లో పెట్టుకోండి. ఇదే ఆశీర్వాదము మరి ఈ మాట్లాడుతున్నటువంటి యెహోవా అబ్రహాముకు మళ్ళీ ఒకసారి చెబుతాడు. ఇప్పుడు 16వ అధ్యాయానికి వద్దాం. 16వ అధ్యాయంలో ఏం జరుగుతోంది అంటే, అబ్రహాము ఈ మధ్యలో, అంటే ఈ దర్మియాన్ 12 నుంచి 16వ అధ్యాయం మధ్యలో ఏం జరుగుతూ ఉంది అంటే, ఈయన అక్కడ కరువు రావటం, కొద్దిసేపు ఉండొద్దామని చెప్పి ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. వస్తూ ఎవరిని పెట్టుకొచ్చాడు? హాగర్ రెంట పెట్టుకొచ్చాడు కదా. ఆ హాగర్ను చూసి సారమ్మ ఏం చేసింది, నాకు పిల్లలుగా వస్తలేరు, నువ్వు తీసుకోమ్మా, నువ్వు ఈయనను పెళ్లి చేసుకో అని చెప్పి ఆయనకు పెళ్లి చేసింది. వివాహం ఆడెను అని ఉంటుంది. సో ఆమె కూడా భార్య కిందికే లెక్క. ఆమెకు అంటే నాకు పిల్లలు పుట్టట్లేదు కాబట్టి అని చేస్తే, మరి ఇద్దరు భార్యలు కాబట్టి మన భాషలో ఏమవుతారు? సౌతులు అవుతారు. సౌతులకు ఏముంటుంది? పోరు ఉంటుంది. సౌత్లో పోరు అంటారు. సో వాళ్ళిద్దరికి పడలేదు. బేసిక్గా పర్సనాలిటీ కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి. ఏవో వచ్చినప్పుడు, అంటే నేను ఇన్ని రోజులు దాసిని కానీ ఇప్పుడు దాసిని కాదు, ఇప్పుడు నేను కూడా యజమానురాలునే కదా అని అనుకున్నట్లుంది బహుశా. ఆ డీటెయిల్స్ కొంచెం ఉన్నాయి, ఎక్కువ లేవు. కాబట్టి మనము ఎంత బైబిల్ చెప్తుందో అంతవరకే ఆలోచిద్దాం. ఆమె తన యజమానురాలను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. యజమానురాలను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది మధ్యలో ఒక ఎడారి ప్రాంతానికి చేరుకుంది. ఎడారి ప్రాంతం చేరుకున్న తర్వాత ఎడారిలో నీటి బుగ్గ దగ్గర ఏం జరిగింది చదవాలి. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని. శారయి దాసివైన ఎవరు కనుగొన్నారు ఆమెని? యెహోవా దూత ఎవరిని కనుగొంది? హాగరును కనుగొంది. యెహోవా దూత కనుగొని ఎవరు మాట్లాడుతున్నారు? దూతనే మాట్లాడుతున్నాడు. దూత మాట్లాడుతూ హాగరుతో ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు శారా దగ్గరికే వెళ్ళిపో, నీ యజమానిదారుల దగ్గరికే వెళ్ళిపో, నువ్వు కడుపుతో ఉన్నావు, నువ్వేం బాధపడకు, నీ కుమారుని నేను ఆశీర్వదిస్తాను, నీ సంతాన్ని విస్తరించేస్తాను. ఎలాంటి ఆశీర్వాదం అయితే అబ్రహాముకు యెహోవా దేవుడైనటువంటి యెహోవా ఇస్తున్నాడో అలాంటి ఆశీర్వాదమే, అవే మాటలు, అలాంటి దాన్ని ఏమంటారు, కాన్ఫిడెన్స్, అదే వర్చస్సు అంటాం కదా, అలాంటి మాటలే మాట్లాడుతూ నువ్వు వెనక్కి వెళ్ళు అన్నాడు. దాన్ని సారా ఎలా అర్థం చేసుకుంది ఒకసారి చదువుతారా? చదవండి, కంటిన్యూ. నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి, ఓకే, 13వ వచనం చదువుతారా డైరెక్ట్ గా? చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన ఎవరికి పెట్టెను? మాట్లాడుతున్నది ఎవరు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. యెహోవా దూత మాట్లాడుతున్నాడు. కానీ అంటే అబ్రహాము భార్య అయినటువంటి హాగరుకు మాత్రం మాట్లాడుతున్నటువంటి దూత యెహోవాయే అన్నట్లుగా అర్థమవుతా ఉంది. ఏమని చెప్తా ఉంది అంటే, నాతో మాట్లాడుతున్న దేవునికి నేను ఈ పేరు పెడుతున్నాను. ఏమని? చూచుచున్న దేవుడవు నీవే అని పేరు పెడుతున్నాను అని పెట్టింది. కొంచెం ఇక్కడ మనకు ఇంకా అంత కాన్ఫిడెన్స్ రాలేదు.
ఏంటి అసలు యెహోవా దూత ఏంటి, యెహోవా ఏంటి? ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకా నెక్స్ట్ ప్రత్యక్షతలు కూడా చూద్దాం. అసలు ప్రత్యక్షతలు ఎక్కడ జరిగాయి, ఆ ప్రత్యక్షతల్లో ఇలాంటి బహుళత్వం ఉందా అన్న విషయం మనం చూద్దాం. ముందుకెళ్తే 18వ అధ్యాయం వస్తుంది. 18వ అధ్యాయం ఇంతవరకు అంకుల్ మనకు చెప్పారు. మమ్రే కదా, మమ్రే దగ్గర ఉన్న సింధూరవనంలో అబ్రహాము కూర్చుని ఉన్నప్పుడు ఏం జరిగింది? యెహోవా అతనికి కనబడెను. ఎవరు కనిపించారు? యెహోవా కనిపించాడు. యెహోవాతో పాటు ముగ్గురు ఆయన కనులెత్తి చూడగా ఎంతమంది ఉండిరి? ముగ్గురు మనుష్యులు ఉండిరి. ఆ ముగ్గురు మనుష్యులు వచ్చినప్పుడు ఆ అబ్రహాం ఏం చేశాడు అంటే, అబ్రహాముకు ఒకసారి గుర్తుపెట్టుకోండి, నేను గుర్తు చేసిన మాట, 12వ అధ్యాయంలో మాట్లాడినటువంటి వాయిస్, 12వ అధ్యాయంలో ఆయన చూడకపోయినప్పటికీ గుర్తుంచుకున్నటువంటి ఆ స్వరము గుర్తుంచుకోండి. ఆ స్వరము విన్నాడు. విన్నప్పుడు ఏం చేశాడు? సాగిలపడి ఏమన్నాడు? అయ్యా, నువ్వు నన్ను దాటి వెళ్ళొద్దు, నేను భోజనం చేస్తాను, తప్పకుండా తినేళ్ళాలి అని చెప్పి వాళ్ళని అక్కడ ఉంచి వెళ్ళి ఒక లేగను, మంచి దూడను తీసుకుని దాన్ని మంచిగా భోజనం చేయించి తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈయన మళ్ళీ ఆశీర్వదిస్తున్నాడు. ఎవరు ఆశీర్వదిస్తున్నారు? ఒకసారి చూడండి 18వ అధ్యాయము. 18వ అధ్యాయము అందుకు ఆయన 10వ వచనం, మీదటికి ఈ కాలమున నిశ్చయముగా మరలా వచ్చేదను. పదమూడవ వచనం. ఇప్పుడు అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని సారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలముందు నీ యొద్దకు తిరిగి వచ్చదను. 17వ వచనంలో అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యమును అబ్రహాము దాచదనా అంటూ, అంటే ముగ్గురు వ్యక్తులు వచ్చారు, ఇద్దరు మనుషులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. యెహోవా అక్కడే నిలుచుని ఆయనతో మాట్లాడుతున్నాడు. నేను నా స్నేహితుడైనటువంటి అబ్రహాముకు దాచుతానా? నేను చెప్తాను నేను చేయబోయే కార్యం అదేంటంటే, సొదొమ మరియు గొమొరాలను నేను ఏం చేయబోతున్నాను? నాశనం చేయబోతున్నాను. ఈయనతో డిస్కస్ చేస్తాను అంటూ డిస్కస్ చేస్తున్నాడు. అయ్యా, మరి నీ బంధువు ఉన్నాడు కదా లోతును, ఆయన నువ్వు కాపాడుకోవాలి కదా అన్న ఇంప్లికేషన్లో మాట్లాడుతున్నట్లుగా ఉంది. అప్పుడు మన అబ్రహాం గారు కూడా ఆయనతో ఏం చేస్తున్నారు? నెగోషియేట్ చేస్తున్నారు, అంటే బేరం ఆడుతున్నారు. అయ్యా, మరి 40 మంది ఉంటే చంపేస్తావా? 30 మంది ఉంటే చేస్తావా? 5 మంది ఉంటే చేస్తావా? 10 మంది ఉంటే చేస్తావా అని దగ్గరకు వచ్చేవరకు ఆయనకు అర్థమైపోయింది, ఈయన నీతిమంతులను చంపడలే అని. వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. బేసిక్గా దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకున్నాడు. దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ యెహోవా ఎక్కడ ఉన్నాడు? భూమి పైన. ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 19వ అధ్యాయానికి రండి. 19వ అధ్యాయము 23-24 వచనాలు. ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను, ఇప్పుడు యెహోవా యొద్ద నుండి గంధకములను మరియు అగ్ని ఆకాశము నుండి కురిపించెను అని ఉంటుంది. మరి దీనికి ఈ ట్రాన్స్లేషన్ కరెక్ట్ ట్రాన్స్లేషనే. నేను బైబిల్ను తర్జుమా చేసిన వాళ్ళకంటే బెటర్గా తర్జుమా చేయగలను అని చెప్పడం కోసం ఈ మాట చెప్పట్లేదు. కానీ సెంటెన్స్ ఫార్మేషన్ తెలుగులో ఎలా వచ్చిందో అది నిజానికి ఎలా రావాలి అంటే, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను ఆకాశమందున్న యెహోవా వద్ద నుండి అగ్నిని గంధకములను కురిపించను అని రావాలి. కింగ్ జేమ్స్ వర్షన్లో అలాగే వస్తుంది. Then the Lord rained upon Sodom and upon Gomorrah brimstone and fire from the Lord out of heaven అని వస్తుంది.
ఇదే ట్రాన్స్లేషన్ అంటే ఇలాంటి అక్యురేట్ ట్రాన్స్లేషనే ఎన్ఆర్ఎస్బిలో కూడా వస్తుంది, ఇలాంటి ట్రాన్స్లేషనే ఎన్ఏఎస్బిలో కూడా వస్తుంది. అంటే న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్, న్యూ రివైజ్ స్టాండర్డ్ వర్షన్, ఆ తర్వాత కేజేవిలలో కూడా ఇదే ట్రాన్స్లేషన్ ఉంటుంది. అంటే తెలుగులో ఉన్నటువంటి దాన్ని కూడా చక్కగా మనం ఒకవేళ చదివితే అదే అర్థమే వస్తుంది. ఏమని వస్తుంది అంటే, భూమి పైన అబ్రహాముతో మాట్లాడుతున్నటువంటి యెహోవా అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు? సొదొమ గొమొరాలకు వెళ్ళాడు. వెళ్ళిన తరువాత ఆకాశమందున్న యెహోవా వద్ద నుండి ఏం కురిపించాడు? ఫైర్ అండ్ బ్రిమ్స్టోన్, అగ్నిని మరియు గంధకములను కురిపించాడు. ఇక్కడ కొంచెం క్లారిటీ వస్తున్నట్లుగా కనిపిస్తుంది, కానీ ఇంకా మబ్బులున్నాయి కదా. ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇప్పుడు ఆదికాండము 19వ అధ్యాయం అయిపోయింది. ఆదికాండము 22వ అధ్యాయానికి వెళ్దాం. 22వ అధ్యాయంలో ఆదికాండంలో యెహోవా అబ్రహామును ఏం చేశాడు? పరిశోధించాడు. పరిశోధించి, అయ్యా మరి నీకు ఒక్కగానొక్కడైన కుమారుణ్ణి ఎవరిచ్చారు? నీకు నేనే ఇచ్చాను, మరి నువ్వే నాకు ఇచ్చేయి అని అన్నాడు. అంటే మన ప్రభువు చెప్పిన మాటకు ఒకసారి చదువుతారా? ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును ఎవరు పరిశోధించారు? దేవుడు పరిశోధించాడు. ఓకే, చాలు. ఇప్పుడు దేవుడు పరిశోధిస్తున్నాడు అని మనకు ఎలా తెలుస్తా ఉంది? అబ్రహాముకు తెలుసు ఆయన వాయిస్ ఏంటి. 12వ అధ్యాయంలో అబ్రహామును పిలిచినప్పుడు ఆయన ఏ విధంగా ప్రతిస్పందించాడో అదే విధంగా 22వ అధ్యాయంలోనూ ప్రతిస్పందిస్తున్నాడు. అదే విధంగా 18వ అధ్యాయంలోనూ ప్రతిస్పందించాడు. అబ్రహాము దేవుని స్నేహితుడుగా పిలువబడ్డాడు, లేకపోతే దేవునికి చాలా సన్నిహితుడుగా పిలువబడ్డాడు. ఎంత సన్నిహితుడుగా అంటే, నేను చేసేది నా స్నేహితుడైన అబ్రహాముతో నేను దాచిపెడతానా అన్నంత సన్నిహితుడుగా పిలువబడ్డాడు. ఆయనకు దేవుని స్వరం తెలుసు. దేవుణ్ణి చూడకుండానే ఆయన స్వరం వినే వెళ్ళినవాడు ఎవరు? అబ్రహాము. ఈ అబ్రహాముకు దేవుని స్వరం తెలుసు. ఆ స్వరము వచ్చినప్పుడు ఇది దేవుని స్వరమే అని ఆయనకు తెలుసు. అందుకనే చిత్తం ప్రభువా అని మోకరించాడు. ఇప్పుడు ముందుకెళ్దాం. 10వ వచనం. అప్పుడు అబ్రహాము చిత్తం ప్రభువా అని. ఓకే, ఎవరు పిలుస్తున్నారు? యెహోవా దూత పరలోకంలో నుండి పిలుస్తున్నాడు. అప్పుడు ఎలాంటి ప్రతిస్పందన ఉంది? చిత్తం ప్రభువా అనే ఉంది. మనము అర్థం చేసుకోవాల్సిన ఒక కల్చరల్ కాంటెక్స్ట్ ఒకటి ఉంది ఇక్కడ. అంటే సాంస్కృతిక పరమైనటువంటి ఒక కుంజి లేకపోతే ఒక తాళపు చెవి ఏంటంటే, హెబ్రీలు ఎవరు పడితే వాళ్ళని ప్రభు అనరు. హెబ్రీలు ఎవరిని పడితే వాళ్ళని ప్రభు అనరు. ఏకేశ్వరవాదం మొదలుపెట్టిందే వాళ్ళు. అంటే మోనోథియిజం అన్నది మొదలుపెట్టిందే వాళ్ళు. మెసొపొటేమియా అనే ప్రాంతంలో బహుదైవారాధన ఉన్న సమయంలో నేనే దేవుణ్ణి అని ప్రభు పిలువగా బయటకు వచ్చిన వాడు అబ్రహాం. ఈయన ఎవరిని పడితే వాళ్ళని చిత్తం ప్రభు అని అనడు. దేవుణ్ణి మాత్రమే ప్రభు అంటాడు. దేవుణ్ణి మాత్రమే ప్రభు అనాలి అని చెప్పి తన ఇంటి ఇల్లాదులను మొత్తం విడిచిపెట్టి వచ్చినవాడు. అంటే తన ప్రాంతాన్ని విడిచిపెట్టి వచ్చినవాడు. ఎవరిని పడితే వాళ్ళని ప్రభు అని పిలవడు. యెహోవా దూతను మాత్రం ఏమంటున్నాడు? చిత్తం ప్రభు అంటున్నాడు. చిత్తం ప్రభు అని. ఓకే, అతన్ని ఏమి చేయొద్దు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి ఎవరికియా? నాకు ఇయ్యా. పిలిచింది ఎవరు? నాకు నీ కుమారుణ్ణి ఇమ్మని. మొదటి అధ్యాయంలో దేవుడు అబ్రహామును పరిశోధించడు. అవునా కాదా? దేవుడు అబ్రహామును పరిశోధించి నీ కుమారుని నాకివ్వు అని పిలిస్తే, ఇక్కడ యెహోవా దూత ఏమని చెప్తున్నాడు? నీకొకగానైన నీ కుమారుడిని నాకు ఇవ్వడానికి నువ్వు వెనుదీయలేదు కాబట్టి నీవు ఎవరికి భయపడుతున్నావని. ఇదేంటిది? ఇక్కడ స్పష్టంగా మీకు ఎంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు? కనీసము దేవుడు అన్న ఒక ఎంటిటీ, ఒక వ్యక్తి, దేవుని దూత లేకపోతే యెహోవా దూత అన్న ఒక ఎంటిటీ మనకు కనిపిస్తా ఉన్నారు. యెహోవా దూత అన్న ఎంటిటీ కూడా దేవుడు మాట్లాడినట్లే మాట్లాడుతున్నాడు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. దేవుడు చూపించే కాన్ఫిడెన్సే చూపిస్తున్నాడు. నేనే అసలు నిన్ను అడిగింది నీ కుమారుణ్ణి నాకు ఇమ్మని అని చెప్పుకుంటున్నాడు. ఇంకా ముందుకు వెళ్దాం కొంచెం. 16వ వచనము. నీవు
ఎవరు ఆశీర్వదించింది 12వ అధ్యాయంలో? దేవుడు, యెహోవా దేవుడు ఆశీర్వదించాడు. ఇక్కడ ఆ క్లెయిమ్ ఎవరు చేస్తున్నారు? యెహోవా దూత క్లెయిమ్ చేస్తున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఇక్కడ మనం కొంచెం ఆగి ఆలోచించాలి. యెహోవా దూత, యెహోవా ఏంటిది? రెండు భిన్నమైనటువంటి ఎంటిటీస్ కనిపిస్తున్నాయి, లేకపోతే ఇద్దరు వేరు వేరు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు అన్న ఒక ప్రశ్న వస్తుంది. అలాగే ఇంకొంచెం క్లారిటీ కోసం మనం మన మనసులో కొంచెం ఆలోచిస్తూ ఉండొచ్చు. ఆ క్లారిటీని కూడా మనం చూద్దాం, ముందుకెళ్దాం. ఇప్పుడు ఆదికాండము, ఆ తర్వాత ఆయనకు పెళ్లి అయిపోయింది, కెతురాను పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు. ఆ పిల్లలకు అంతా సెటిల్ చేశాడు. సెటిల్ చేసిన తర్వాత ఇస్మాయిలు ఎక్కడ దాన్ని ఏమంటారు, ఇస్రాయిల్కు నార్థన్ పార్ట్లో ఆయన సెటిల్ అవ్వడం, కెతురాకు పుట్టిన వాళ్ళు ఇంకొక చోట సెటిల్ అవ్వడం అంతా జరిగిపోతుంది. ఇప్పుడు 28వ అధ్యాయానికి వస్తాం. ఎందుకు వస్తాము అంటే, ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబులకు జరిగిన ప్రత్యక్షత గురించి చూస్తున్నాం. అబ్రహాముకు జరిగిన ప్రత్యక్షత 12వ అధ్యాయంలో చూసాం, తన భార్యకు జరిగిన ప్రత్యక్షత 16లో చూసాం, అబ్రహాము సారాలకు కలిగిన ప్రత్యక్షత 18లో చూసాం. 22వ అధ్యాయంలో అబ్రహాము ఇస్సాకులకు కలిపి కలిగిన ప్రత్యక్షత చూసాం. ఎందుకంటే బలిపీఠం దగ్గర ఎవరున్నారు? ఇస్సాకు కూడా ఉన్నాడు, అవునా కదా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి అని ప్రభు తాను ఐడెంటిటీ ఇచ్చాడు, తన ఆధార్ కార్డుగా చెప్పాడు. అది నేను ఎవరినంటే, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి, నేను ఎవరు నువ్వు గుర్తుపెట్టుకోవటానికి ఇదే అని చెప్పాడు, ఇదే నా పేరు అన్నాడు. ఇప్పుడు అబ్రహాం, ఇస్సాకులు అయిపోయారు, యాకోబు దగ్గరికి వస్తున్నాం. యాకోబుకి ఏం జరిగింది అంటే, యాకోబు బయలుదేరి ఏశావుతో గొడవ పెట్టుకున్నాడు. ఎందుకు? జ్యేష్ఠత్వం కోసం. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లేయా కోసము, తర్వాత తన భార్య కోసము చాలా కష్టపడ్డాడు. కష్టపడిన తర్వాత ప్రభువు ఆయన ఆర్తనాదం చూశాడు. ఆయన ఆర్తనాదం చూసి, సరే ఈయన్ని కూడా మనము సరే అని చెప్పి ఆయన అక్కడి నుంచి, నువ్వు ఆ గొర్రెల్లో చారలు ఉన్నట్టు పక్కకు పెట్టుకో అని చెప్పడం మొదలు పెడితే ఆయన అలా చేస్తాడు. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏశావును కలవటానికి వెళ్ళేటప్పుడు ఏశావు ఎక్కడ చంపుతాడో అన్న భయంతో అందరినీ వెనక్కి పంపించేసి ఒకరోజు రాత్రి పడుకున్నాడు. అది ఈ కాంటెక్స్ట్. మరియు యెహోవా 13వ వచనం, ఇప్పుడు యెహోవా దేవుడు ఏ ఆశీర్వాదం అయితే తన తండ్రి అయిన తన పితరుడైన అబ్రహాముకి ఇచ్చాడో అదే ఆశీర్వాదాన్ని మళ్ళీ యాకోబుకు గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు 15వ వచనంకి వస్తారా? ఇదిగో నేను నీకు తోడై ఉంటాను. ఎవరు మాట్లాడుతున్నారు? జాగ్రత్తగా చెప్పాలి మీరు నాకు. యెహోవా మాట్లాడుతున్నాడు. యెహోవా మాట్లాడి ఏం చెప్తున్నాడు? నేను నీకు తోడై ఉంటాను, నీవు వెళ్ళే ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను, నిన్ను మరలా తీసుకొని వస్తాను. తాను ఎక్కడ నూనె పోశాడు? యెహోవా కొరకు నూనె పోశాడు, అవునా కాదా? ఇది యెహోవా బలిపీఠము అన్నట్లుగా ఆయన నూనె పోశాడు. తన తలగడగా చేసుకున్నటువంటి ఆ రాయిని తీసి నూనె పోశాడు. ఈ దేవుడు యెహోవా అని ఆయన గుర్తించాడు. ఇప్పుడు ఆదికాండము 31వ అధ్యాయానికి రావాలి. 31వ అధ్యాయం. ఈ కాంటెక్స్ట్ అంతా మనం చదవడం చాలా ఇంపార్టెంట్, ఓకే? కాబట్టి కొంచెము జస్ట్ బేర్ విత్ మీ. 3వ వచనం, అప్పుడు యెహోవా చాలు. ఇప్పుడు నేను ఎందుకు ఈ ఫౌండేషన్ ఇస్తున్నాను అంటే, యెహోవా యాకోబు దూర ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఆయనను కాపాడుతూ తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఆయన పడుతున్నటువంటి పాటలు ఉన్నప్పుడు యెహోవా ఆయనతో మాట్లాడాడు. యాకోబు యెహోవాను ఎరిగినవాడు. యాకోబుకు యెహోవా స్వరము, యెహోవా యొక్క
గుణ లక్షణములు అర్థమయ్యాయి. భయంకరము అని అర్థం చేసుకున్నాడు. ఆయన నాకంటే గొప్పవాడు అన్న అర్థం ఆయనకు ఆల్రెడీ వచ్చేసింది. అలాంటి జ్ఞానంతో ఇప్పుడు 11వ వచనం చదవాలి. ఆ స్వప్నమందు దేవుని దూత పిలుస్తున్నది ఎవరు? చిత్తం ప్రభు అని యాకోబు ఎవరికి చెప్తున్నాడు? దేవుడైనా యెహోవాకు మాట్లాడుతున్నాడు. కానీ పిలుస్తున్నది ఎవరు? దేవుని దూత. ఇక్కడ మనము ఆగాలి, ఒకసారి ఆగి ఆలోచించాలి. ఎవరైతే ఆయనను ఆశీర్వదించారో, ఎవరికైతే ఆయన దీపస్తంభం కట్టి దాని మీద నూనె పోశాడో ఆ దేవుడు ఎవరని చెప్తున్నారు చూడండి. 13వ వచనం. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడును నేనే అని ఎవరు చెప్తున్నారు? యెహోవా దూత చెప్తున్నాడు.